మీనరాశి వాళ్ళకి ఆగస్టు మొదటి వారం ఎలా ఉండబోతుంది గురుగారు? మీనరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు వీళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా జన్మంలో రాహువు, వ్యయంలో శని, రవి శుక్రులిద్దరూ కర్కాటకంలో, కుజగురులిద్దరూ వృషభ రాశిలో, తర్వాత బుధుడు సింహరాశిలో, కేతువు కన్యారాశిలో ఉన్నాడు. వీళ్ళకి ఎలాగా క్యాసినో 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 వీళ్ళంతా కూడా బెట్టింగ్స్ మహారాజులు అనమాట. జీత బత్యాలు తిరుగు లేకుండా వచ్చేస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో పుష్కలంగా పైసలు వస్తాయి. ఏలినాటి శని జరుగుతుంది, బుర్రపాడైపోతుంది, ఏం చేయాలో తెలియదు. సింగపూర్ వెళ్ళి క్యాసినోలు ఆడతారు, గోవాలకు వెళ్ళి క్యాసినోలు ఆడతారు, బంధువుల ఇళ్ళకెళ్ళి హ్యాపీగా పార్టీలు చేసుకుంటారు, బంధువులు వీళ్ళ ఇళ్ళకి పిలుచుకొని పార్టీలు పార్టీలు పార్టీలు. కాబట్టి వీళ్ళకి ఏ బాధ బందరి లేదు. ఆ తర్వాత సప్తమ కేతువు ఉండడం వల్ల భార్య ఆరోగ్యం కోసం వీళ్ళు భయపడుతూ ఉంటారు. అది భార్య మీద ప్రేమ కాదు, దేని మీద? హాస్పిటల్కి వెళ్ళేది పెడితే వాడి డాక్టర్ 20 లక్షలు 10 లక్షలు అడుగుతాడని. అందువలన భార్య యొక్క ఆరోగ్యం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. ఒక వ్యక్తి పాత ఇనప లారీ ఒక్క లారీ కొన్నాడు, ఉన్న ఇల్లు అమ్మేశాడు. ఎందుకంటే అస్తమానం రిపేర్ అని క్లీనర్ చెప్తున్నాడు. వీళ్ళు రిపేర్లు చేస్తున్నారు, ఆ బండి మళ్ళీ 2 రోజులు చేస్తారు, మళ్ళీ మొన్న ఇల్లు అమ్మేసి రిపేర్లు చేస్తారు. కాబట్టి ఇనుము జోలికి వెళ్ళకూడదు ఏలినాటి శని జరిగేటటువంటి వాళ్ళు, ముఖ్యంగా మీన రాశి వాళ్ళు. వీళ్ళకి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. ఏలినాటి శనిలా సమస్తం ఇస్తుంది. ఏలినాటి శని అంటేనే, శని అంటే ఏంటి? కర్మబంధకుడు, కర్మకారకుడు, కర్మల్లో ఇరికిస్తాడు. ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేస్తాడు, పెళ్లి చేసేవారు ఒక 50 సంవత్సరాలు ఈఎంఐతోనే ఏడు అని చెప్పేసి ఆపేస్తాడు, అక్కడ ఇరికిచ్చేస్తాడు. ఒక ఇల్లు ఇస్తాడు, ఒక 50 సంవత్సరాలు ఎంతో ఇందులో బతుకు అని ఇరికిచ్చేస్తాడు. ఒక పిల్లల్ని ఇచ్చేస్తాడు, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేసి వీళ్ళని పెంచు నీ జీవితం అయిపోతుంది అన్నట్టు బంధాలలో ఇరికిచ్చేస్తాడు. మరి ఈ యొక్క మీనరాశి వాళ్ళంతా కూడా ఎడిటింగ్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది. ఎడిటింగ్ వృత్తిలో ఉండే పెళ్లి కానటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళి అయిపోతాయి. అలాగే ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే వీళ్ళకి ఈ యొక్క సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళ యూనిట్ డెవలప్ అవుతుంది. సినిమా హీరోలకి హీరోయిన్లకి యూనిట్కి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. బాహుబలికి రాలేదా, కల్కికి రాలేదా? అలా ఒకేసారి మీనరాశి వాళ్ళు కనుక అందులో ఉంటే బ్రహ్మాండంగా గ్రోత్ అనేటటువంటిది వస్తుంది. శత్రువులు మిత్రులు అయిపోతారు. ప్రతి ఒక్కడు కూడా వీళ్ళని చూసి మరి చక్కగా పార్టీలు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ మిత్రులు అయిపోతారు కదా. ఆ విధంగా చక్కగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి విద్యార్థులు బ్రహ్మాండంగా ఉంటారు. ఉప్పు చేపల వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, పచ్చి చేపల వ్యాపారం, కూరగాయల వ్యాపారం చేసేటటువంటి కమిషన్ ఏజెంట్స్ కూడా బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు. ఎల్ఐసి ఏజెంట్స్ బ్రహ్మాండంగా సెటిల్ అవుతారు. సివిల్ ఇంజనీర్లు, సివిల్ బిల్డింగ్లు, కాంట్రాక్టర్లు వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా రైజింగ్ అవుతారు. ఈ విధంగా మరి గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ కూడా మంచి ఉద్యోగాలు అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యాంకర్లకు పెళ్ళిళ్ళు అవుతాయి. మరి ఇంకా ఎవరైతే ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోతాయి. అంటే శుక్రుడు బాగున్నాడు ఇక్కడ. ఆ శుక్రుడు బాగుండడం వల్ల సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి, తర్వాత స్వర్ణగారులకి, తర్వాత ఈ యొక్క గ్లామర్ ఆర్టిస్టులకి వీళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మీనరాశి వాళ్ళు తమ జాతక దోషాలు పోగొట్టుకోవాలంటే ఎటువంటి దాన ధర్మాలు చేయాలి గురుగారు? ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి కరెక్ట్గా దేవాలయంలో కానీ ఇంట్లో కానీ దానం చేయాలి. ఆ తర్వాత దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని వెళ్ళి ఇంట్లో జరిపించుకోవాలి. ఆ తర్వాత వీళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరు కూడా తిండి పెట్టాలా, పాద నమస్కారం చేసుకోవాలి. పేదల పట్ల దాన ధర్మాలు చేస్తూ కరుణతో కలిగి ఉండాలి. ఈ విధంగా రావి చెట్టు చుట్టూ ఈ 7 రోజులు కూడా మనము 108 సార్లు ప్రదక్షిణ చేసి దీపారాధన తులసీదేవి దగ్గర పెట్టాలి. ఈ విధంగా చేసినట్లయితే ఈ మీనరాశి వాళ్ళ జాతకం ఈ వారంలో చాలా బాగుంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా.